హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. ఏప్రిల్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్. దీనిపై సీనియర్ సిటిజన్లకు కూడా ఉపశమనం అయితే కలుగుతుందని చెప్పి కేంద్ర నిర్మలా సీతారామన్ తెలియజేస్తున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో మధ్యతరగతి వారికి ఆదాయ పన్నుల భారీ ఉపశమనంతో పాటు అనేక నియమాలను కీలక మార్పులు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అంటే 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మార్పులలో పన్ను మినహాయింపు TDS తో పాటు మూలం పన్ను వసూలు TCS కోసం కొత్త నియామకాలు సైతం ఉన్నాయి. వృద్ధులు, ఇంటి యజమానులకు పెద్ద ఉపశమనం. సీనియర్ సిటిజన్లకు TDS తగ్గింపును రెట్టింపు చేసింది. గతంలో ఇది 50,000గా ఉండేది. ప్రస్తుతం ఇది 1,00,000కు చేరింది. ప్రస్తుతం ఇది గొప్ప ఉపశమనంగా మారింది. అదే సమయంలో ఇంటి యజమానులకు సైతం పెద్ద ఉపశమనం లభించింది. అదేమంటే అద్దె ఆదాయంపై TDS మినహాయింపు పరిమితిని ఆర్థిక సంవత్సరానికి 2.4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచారు. విదేశీ లావాదేవీలపై TCS పరిమితి పెంపు. విదేశాల నుంచి లావాదేవీలు చేసే వారికి RBI సరళీకృత రెమిటెన్స్ పథకానికి TCS తగ్గింపు పరిమితిని కూడా పెంచారు. గతంలో విదేశాల నుంచి జరిగే లావాదేవీలపై TCSను 7 లక్షలకు తగ్గించేవారు. అయితే ప్రస్తుతం దానిని 10 లక్షలకు పెంచారు. విద్యా రుణంపై TDS తొలగించబడింది. నిర్దిష్ట ఆర్థిక సంస్థల నుండి విద్యా రుణంపై TCS మినహాయింపు తొలగించారు. గతంలో 7 లక్షల కంటే ఎక్కువ విద్యా రుణాలపై 0.5% TCS తగ్గించబడేది. అయితే 7 లక్షల కంటే ఎక్కువ విద్యా లావాదేవీలపై 5% TCS తగ్గించబడింది. డివిడెండ్ మ్యూచువల్ ఫండ్ ఆదాయాలపై పరిమితి. డివిడెండ్ ఆదాయంపై TDS పరిమితిని 5,000 నుంచి 10,000కు పెంచారు. మ్యూచువల్ ఫండ్ యూనిట్ల నుంచి వచ్చే ఆదాయంపై TDS పరిమితిని కూడా ఆర్థిక సంవత్సరానికి 5,000 నుంచి 10,000కి పెంచారు. ఇది కాకుండా బహుమతికి TDSను 10,000కు పెంచారు. గ్యాస్ ధర. చమురు కంపెనీలు ప్రతి నెల 1వ తేదీని LPG ధరలను సమీక్షిస్తాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీ తెల్లవారుజామున సిలిండర్ ధరలలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. ATF మరియు CNG, PNG రేట్లు. ప్రతి నెల 1వ తేదీన చమురు కంపెనీలు విమాన ఇంధనం ధరల్లో అంటే ఎయిర్ టైరెన్స్ ఇంధనం, ATF, CNG, PNG ధరలలో సైతం కొన్ని మార్పులు తీసుకురానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి అయితే కనుక ఆర్థికపరమైన కొన్ని మార్పులు అయితే జరుగుతాయని చెప్పేసి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.